సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేతు సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఫిబ్రవరి మాసంలో 3వ రాశి అయినటువంటి మిథున రాశి జాతకులకు ఉమ్, ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మహాలక్ష్మి గారు అడుగుతూ ఉన్నారైతే పంచగ్రహ కూటం యొక్క ఎఫెక్ట్ వీరికి చాలా ఎక్కువగా ఉంది. ఉమ్, కేవలం పంచగ్రహ కూటమిలో 100%లో 10% అనుకూలంగా ఉంది. ఉమ్, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, తర్వాత వీరికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి గురువు 1వ స్థానం జన్మములు ఉమ్, లాభాన్ని ఇవ్వడు. ఉమ్, తర్వాత 10వ స్థానంలో శని ఉమ్, మిశ్రమ ఫలితాలు. తర్వాత 9వ స్థానంలో రాహువు, 3వ స్థానంలో కేతు. ఉమ్, ఒక కేతు అనుకూలంగా ఉన్నాడు. అంటే వీళ్ళకి వచ్చే ఆటుపోట్లను తగ్గించడానికి ఉమ్, వీళ్ళలో ఉన్నటువంటి కేతు జ్ఞానప్రదాత కాబట్టి కేతు గ్రహం ఆయన కొంతవరకు నెట్టుకొస్తాడు. ఉమ్, కానీ సాధ్యమైనంత వరకు మిథున రాశిలో ఉన్నటువంటి ముఖ్యంగా మహాలక్ష్మి మిథున రాశిలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గురువులు, ఉమ్, తర్వాత పీఠాధిపతులు వీళ్ళు ఎక్కువగా ఉంటారు. ఓకే. ప్రబోధనలు చేసేవాళ్ళు, ఉమ్, ధర్మాన్ని ముందుకు నడిపించేవాళ్ళు. వీళ్ళకి కూడా సమాజంలో కొన్ని ఎదురు దెబ్బలు, ఉమ్, విమర్శలు. విమర్శలు చాలా ఉమ్, వచ్చేటట్టు కనబడుతున్నాయి. ఎందుకంటే పంచగ్రహ కూటమి. ఉమ్, ఈ పంచగ్రహ కూటంలో ఉన్నటువంటి గ్రహస్థితి తోటి మిథున రాశి వారికి కొంతవరకు మహిళలతోటి ఇబ్బంది కలిగే సూచనలు కూడా కొన్ని ఉమ్, గ్రహాల యొక్క సూచన ఉమ్, చెప్తూ ఉన్నాయి. ఉమ్, తర్వాత వీరు అసలు జెయింట్ వ్యాపారాలకు వెళ్ళవద్దు. ఓకే. సాధ్యమైనంత వరకు పెట్టుబడులు పెట్టవద్దు. ఉమ్, సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్న ఉద్యోగాన్ని చక్కగా చూసుకోవాలి. ఉమ్, కొత్త దానికి ఆశపడవద్దు. ఓకే. తర్వాత వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, ఉమ్, కళాకారులు, సినీ రంగంలో ఉన్నటువంటి వారికి ఎదురు దెబ్బలు ఉమ్, తప్పవు. ఓ, ఎందుకంటే గ్రహస్థితి ఆ విధంగా ఉంది. ఉమ్, కాబట్టి వీరు దుర్గా ఆరాధన చేయాలి. ఉమ్, దుర్గా చండీ సప్తశతి పారాయణం కావచ్చు, లేదా ఏదైనా ఒక దేవాలయంకు వెళ్ళి ఉమ్, హవనం దుర్గా హవనం చేయించుకోవడం ఓకే. వీళ్ళకు చాలా శ్రేయస్కరంగా ఉంటుంది.